నందమూరికి పోటీగా మెగా రాజకీయ మెగా కాంపౌండ్ కు నందమూరి హీరోలకు మధ్య బాక్సాఫీస్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. దశాబ్దాలుగా అటు చిరంజీవి అభిమానులు ఇటు బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ వార్ ను కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఒక విషయంలో మాత్రం నందమూరి వంశం కాంపౌండ్ కంటే కాస్త ఎక్కువ, అదే రాజకీయం. మెగా కాంపౌండ్ లో కేవలం హీరోలు మాత్రమే ఉన్నారు. నందమూరి కుటుంబంలో హీరోలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. స్వయంగా బాలకృష్ణ ఎమ్మెల్యే కూడా హిందూపురం నియోజకవర్గం నుండి ఓటమి అన్నది లేకుండా దూసుకుపోతున్నారు. ఇటు చూస్తే మెగా కాంపౌండ్ లో రాజకీయంగా మొన్నటి వరకు అపజయాలే. చిరంజీవి పొలిటికల్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే. పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ తర్వాత ఆయనే పూర్తిగా రాజకీయాల నుండి తప్పుకున్నారు. కానీ బాలయ్య మాత్రం సక్సెస్ఫుల్ గా అటు సినిమా ఇటు పాలిటిక్స్ కొనసాగిస్తున్నారు. అలా మెగా కాంపౌండ్ పై బాలయ్య రాజకీయ ఆధిపత్యం కొనసాగిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది. నందమూరి పాలిటిక్స్ కు ధీటుగా మెగా రాజకీయం కూడా మొదలైంది. ఇకపై మెగా కాంపౌండ్ మనుషులు సినిమా పరంగానే కాదు, రాజకీయంగా కూడా ప్రభావం చూపే స్థాయికి ఎదిగే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో మాత్రం చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ కి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. చిరంజీవి అర్ధాంతరంగా రాజకీయాల నుండి తప్పుకున్నారు. పవన్ మాత్రం 10 ఏళ్ల పాటు ఓపికగా ఎదురు చూశారు, అనుకున్నది సాధించారు. తను డిప్యూటీ సీఎం మినిస్టర్ అవడంతో పాటు తనతో పాటు కొందరికి మంత్రి పదవులు ఇప్పించుకోగలిగారు. ఇప్పుడు తన కుటుంబం నుండి నాగబాబును కూడా మంత్రివర్గంలోకి తీసుకొచ్చారు. రేపో మాపో చిరంజీవి కూడా మరోసారి రాజకీయాల్లోకి వచ్చి రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ తెర వెనుక చురుగ్గా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే ఇన్నాళ్లు సినిమాలకే పరిమితమైన మెగా కాంపౌండ్ వ్యక్తులు రాజకీయంగా కూడా ఎదిగినట్లు అవుతుంది.